హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 9 వచ్చేసింది. లాస్ట్ చాప్టర్ లో జ్యూరా అండ్ హిడారి నారుటో టైల్డ్ బీస్ట్ చాక్రాని వెతుక్కుంటూ కోనాహాలోకి వస్తారు. అండ్ వాళ్ళకి కనిపించింది నారుటో కాదు, హిమవారి. అండ్ చాప్టర్ 9 అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. హిమవారి లోపల నుండే ఆ 9 టైల్స్ చాక్రా సిగ్నేచర్స్ వస్తున్నట్టు జ్యూరా కనిపెట్టేస్తాడు. సో షికడా జ్యూరా వాళ్ళని చూసి సెన్సరీ యూనిట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్యాకప్ ని పిలుస్తాడు. షికడాకి వాళ్ళెవరో తెలియదు కాబట్టి వాళ్ళు కోనాహాలకి ఎందుకు వచ్చారు అనేది కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. జ్యూరా సడన్ గా ఒక బుక్ ఓపెన్ చేసి షికడాయ్ టీమ్ 10 మెంబర్ అని అండ్ కరెంట్ 8th హోకాగే కొడుకని ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుతాడు. వీడిన్ని రోజులు బుక్ లో ఏం చదువుతున్నాడా అనుకునేవాన్ని. మేబీ ఆ బుక్ లో కోనాహాలో ఉండే ప్రతి ఒక్క షినోబి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో షికడాయ్ ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు నారుటో గురించి వెతుక్కుంటూ అక్కడికి వచ్చినట్టు జ్యూరా చెప్తాడు. ఇనోజిన్ 3 years బ్యాక్ నారుటో చనిపోయాడనే విషయం జ్యూరాకి చెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ షికడాయ్ దాన్ని ఆపుతాడు. జ్యూరా షాకింగ్ గా హిమవారి లోపల నుండి 9 టైల్స్ చాక్రా సిగ్నేచర్స్ వస్తున్నట్టు చెప్తాడు. హిమవారి లోపల నుండి అనేసరికి టీమ్ 10 మొత్తం షాక్ అవుతారు. ఏదైతే ఏంటి అని జ్యూరా హిమవారిని తన వుడ్ స్టైల్ తో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ టీమ్ 10 ఒక్కరితో ఒక్కరు అస్సలు మాట్లాడుకోకపోయినా ఒక మంచి కోఆర్డినేషన్ తో హిమవారిని బయటకు తీస్తారు. వాళ్ళ కోఆర్డినేషన్ చూసి జ్యూరా కూడా ముచ్చటపడతాడు. కరెంట్ టీమ్ 10 అనే కాదు, నారా క్లాన్, యామానాకా క్లాన్, ఆకిమిచి క్లాన్ కొన్ని జనరేషన్స్ గా ఒక టీమ్ లా వర్క్ చేస్తున్నారు. కోఆర్డినేషన్ అనేది వాళ్ళ బ్లడ్ లోనే ఉంది. సో జ్యూరా, మీ కోఆర్డినేషన్ కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. మా టార్గెట్ ఉజుమాకి హిమవారి. తనని వదిలేస్తే మిమ్మల్ని ఏం చేయను, అలా కాదని మొండికేస్తే మాత్రం నాకు అటాక్ చేయడం తప్ప వేరే దారి లేదని కైండ్ గా రిక్వెస్ట్ చేసుకుంటాడు. జ్యూరా వాళ్ళమ్మ సంస్కారవంతమైన సోప్ వాడుతుంది అనుకుంటా. మనోడు అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు. ఇందాకే షికడాయ్ బ్యాకప్ అడిగాడు కాబట్టి సెన్సరీ టీం వాళ్ళు షికడాయ్ని షికమారు కనెక్ట్ చేస్తారు. షికడాయ్ అప్పటిదాకా అక్కడ ఏం జరిగిందో చెప్తాడు. అండ్ జ్యూరా వాళ్ళు హిమవారిని టార్గెట్ చేస్తున్నారనే విషయం చెప్తాడు. షికడాయ్ జ్యూరాని, మీరు నారుటో చాక్రాన్ని వెతుక్కుంటా వచ్చారని చెప్పారు కదా, ఇప్పుడెందుకు హిమవారి వెనకబడుతున్నారు అని అడిగితే జ్యూరా, నేను ఫ్రాంక్ గా చెప్పాలి అంటే 9 టైల్స్ గురించి వెతుక్కుంటూ వచ్చాను. ఆ చాక్రా సిగ్నేచర్ హిమవారి లోపల నుండి ఎందుకు వస్తుందో నాకు తెలీదు. బట్ నేను హిమవారిని డివోవర్ చేస్తే నాకు అట్లీస్ట్ ఒక్క ఆన్సర్ అయినా దొరుకుతుంది అని హిమవారి వైపు వెళ్తాడు. ఇనోజిన్ ఫాస్ట్ గా హిమవారిని తీసుకొని అక్కడ నుండి ఎగిరిపోతాడు. అండ్ షికడా ఏమో జ్యూరాని తన షాడో పారాలిసిస్ టెక్నిక్ తో రెస్ట్రైన్ చేస్తాడు. జ్యూరా షికడాయ్ మీద ఒక మినీ టైల్డ్ బీస్ట్ బాంబ్ ని రిలీజ్ చేస్తాడు. బట్ చోచో ఫాస్ట్ గా తనని పక్కకు తోయడం వల్ల ఆ బాంబ్ దూరంగా డైవర్ట్ అయ్యి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ చేస్తుంది. ఒకవేళ ఆ బాంబ్ షికడాయ్కి తగులుంటే షికమారు ఖచ్చితంగా సంతాప సభ పెట్టాల్సి వచ్చేది. ఇనోజిన్ మళ్ళీ రివర్స్ వచ్చి చోచో అండ్ షికడాయ్ని కూడా అక్కడి నుండి తీసుకొని దూరంగా వెళ్లిపోతాడు. అండ్ ఇంకో పక్క లాస్ట్ చాప్టర్ లో జ్యూరా కవాకిని పడుకోబెట్టాడు కదా, దూరం నుండి అంతా మానిటర్ లో చూస్తున్న అమాడో ఏ బాబు లే అని లేపడానికి ట్రై చేస్తాడు. కాషిన్ కోజి టోడ్స్ కోనాహా విలేజ్ లో ప్రతి చోట ఉంటాయి కాబట్టి విలేజ్ లోకి షింజూస్ వచ్చినట్టు అండ్ వాళ్ళు లీఫ్ షినోబిని చంపినట్టు కాషిన్ కోజికి తెలిసిపోతుంది. అండ్ బొరుటోని వెంటనే తన మార్కింగ్ ఉన్న ఆ ట్రయాంగిల్ దగ్గరికి టెలిపోర్ట్ అవ్వమంటాడు. సో బొరుటో ఆ టోడ్ పట్టుకున్న ఆ ట్రయాంగిల్ దగ్గరికి టెలిపోర్ట్ అవుతాడు. కాషిన్ కోజి అండ్ బొరుటో ఉన్న బేస్ ఎవరిదో కాదు, ఒరోచిమారుది. వీళ్ళు ఒరోచిమారు బేస్ లో ఉన్నారు అంటే సాస్కే అండ్ బొరుటో విలేజ్ నుండి వెళ్లిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒరోచిమారుని కలుసుంటారు. మనకి తెలుసు ఒరోచిమారు సాస్కేకి ఎంత లాయలో. సాస్కే బొరుటోని నమ్ముతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒరోచిమారు కూడా నమ్మడం స్టార్ట్ చేస్తుంటాడు. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుస్తుంది. సో బ్యాక్ టు ద చాప్టర్. బొరుటో ఆ టోడ్ ఉన్న ప్లేస్ కి టెలిపోర్ట్ అవుతాడు. అక్కడ లీఫ్ షినోబిని జ్యూరా జెండాల్లా ఎగరేసి ఉంటాడు కదా, అది చూసి బొరుటో వుడ్ స్టైల్ యూజ్ చేశారు అంటే అది ఖచ్చితంగా షింజునే అని అర్థం చేసుకుంటాడు. బొరుటో విలేజ్ లో ఎంటర్ అయ్యాడనే విషయం ఒక టోడ్ షికమారుకు చెప్తుంది. అండ్ ఆ టోడ్ ఈనో హెల్ప్ తో బొరుటోని ప్రైవేట్ గా లింక్ చేయమని చెప్తుంది. ఇంకో పక్క మన కవాకి బాబు నిద్రలేసుంటాడు. వీడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత డ్యామేజ్ తీసుకున్నా వాడి లోపల అమాడో సైంటిఫిక్ టెక్ ఉండడం వల్ల ఈజీగా రీజనరేట్ అయిపోతాడు. అండ్ దానికి తోడు తన దగ్గర కర్మ ఉంది. సో కవాకి బాడీ అనేది ఇండిస్ట్రక్టబుల్. కవాకి లేవగానే డెల్టా జ్యూరా వాళ్ళు సెక్టర్ డి లో ఉన్నారు, మనం అక్కడికి వెళ్దామని చెప్తుంది. బట్ కవాకి నిద్ర లేస్తూనే బొరుటోని సెన్స్ చేస్తాడు. ఆ టోడ్ అడిగినట్టుగానే ఈనో హెల్ప్ తో ప్రైవేట్ గా షికమారు బొరుటోతో కనెక్ట్ అవుతాడు. షికమారు బొరుటోతో షింజు అక్కడికి వచ్చారని అండ్ వాళ్ళు హిమవారి గురించి వెతుకుతున్నారనే విషయం చెప్తాడు. హిమవారిని ఎందుకు అని బొరుటో షాక్ అవుతాడు. ఈ లోపలే కవాకి బొరుటోని సెన్స్ చేసుకుంటూ తనున్న ప్లేస్ కి వచ్చేస్తాడు. కవాకి సెన్సరీ యూనిట్ కి బొరుటో కోనాహాలో ఎంటర్ అయిన విషయం కన్ఫర్మ్ చేస్తాడు. అండ్ బొరుటోతో ఎందుకని విలేజ్ లో దొంగలా తిరుగుతున్నావు, ఇద్దరు మోన్స్టర్స్ వచ్చారంట కదా, వాళ్ళు కూడా నీ ఫ్రెండ్స్ ఏనా అని అడుగుతాడు. బొరుటో షికమారుతో కొంచెం టైం అడిగి వెనక్కి తిరిగి కవాకి సైడ్ నడుస్తూ కోనాహా మీద ఎనిమి అటాక్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి కవాకి ఈ విలేజ్ కి మెయిన్ ఎనిమి నువ్వేరా అంటాడు. బొరుటో రిటర్న్ లో అరే హౌలే, ఎప్పుడు నా గురించే కాదు ఆ ఎనిమీస్ తో డీల్ చేయడం మెయిన్ ప్రయారిటీ, వస్తే ఇద్దరం కలిసి వాళ్ళని ఫైట్ చేద్దామంటాడు. ఇంత మంచిగా చెప్తే వినడానికి కవాకి మామూలు మనిషా, వాడో ఎరిహు
గాడు, వాడు విండు. బొరుటో మీద తన చాక్రా రాడ్స్ తో అటాక్ చేస్తాడు. బొరుటో వాటిని ఈజీగా తప్పించుకొని కవాకి సైడ్ నడుస్తూ వెళ్తాడు. ఆ బ్యాక్ షాట్ ఉంటుందిరా చారి, ఎంతైనా ఎంగలాడ్ స్టైలే స్టైలు. ఆ చాక్రా రాడ్స్ ని బొరుటో తప్పించుకున్న తర్వాత అయినా కవాకి తెలుసుకున్నాడా అంటే లేదు. మళ్ళీ కొన్ని రాడ్స్ ని పంపిస్తాడు. అవి నార్మల్ రాడ్స్ కూడా కాదు, లైట్ కంటే ఫాస్ట్ గా ఉంటాయి. సాస్కే అండ్ నారుటో కూడా ఈ చాక్రా రాడ్స్ ని సెన్స్ చేయలేకపోయారు. వీటిని పట్టుకోవడానికి నారుటోకి బారియన్ మోడ్ కావాల్సి వచ్చింది. బట్ బొరుటో బేస్ ఫామ్ లో ఇదంతా చేస్తున్నాడు. సో ఈ 3 years లో బొరుటో ఎంత ఫాస్ట్ అయ్యాడో అండ్ ఎంత పవర్ఫుల్ షినోబి అయ్యాడో మనం తెలుసుకోవచ్చు. కవాకి బొరుటో మీద తన మోడిఫైడ్ హ్యాండ్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ మళ్ళీ ఒకే దెబ్బకి కవాకిని పడుకోబెడతాడు. ఇదంతా చూసిన డెల్టా బొరుటోని అలా చూస్తూ ఉండిపోతుంది. బొరుటో కవాకి దగ్గరకు వచ్చి, ఇంతకీ నువ్వు ట్రైనింగ్ చేస్తున్నావరా అని అడుగుతాడు. దానికి ఎయిడా, నువ్వెంత ట్రైన్ అయ్యావరా బాబు అంటుంది. సేమ్ ఇలాంటి కాన్వర్సేషన్ షిప్పుడెన్ ఫస్ట్ ఎపిసోడ్ లో సాస్కేకి నారుటోకి మధ్యలో జరుగుతుంది. అందులో సాస్కే కూడా ఇలాగే నారుటోతో అంటాడు, నువ్వు నా గురించి వెతికే బదులు నువ్వు ట్రైన్ అయ్యింటే బాగుండేది అంటాడు. ఐ లవ్ దీస్ ప్యారలల్స్. లిటరల్ గా ఈ 3 years లో కవాకి ఫ్రెండ్స్ అందరూ ట్రైన్ అయ్యి ఇంప్రూవ్ అయ్యారు. ఓట్సూస్ కి పవర్ ని నమ్ముకొని హౌలేలా మిగిలిపోయింది మాత్రం కవాకినే. ఎప్పట్లాగే కవాకి మళ్ళీ తన ఓట్సూస్ కి పవర్ అయిన కార్మా మీద డిపెండ్ అయ్యి తన కార్మా యాక్టివేట్ చేస్తాడు. మీకు బాగా గుర్తుంటే కవాకికి అండ్ బొరుటోకి మధ్యలో ఒక రెజోనెన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఎవరు కార్మా యాక్టివేట్ చేసినా ఆటోమేటిక్ గా ఆపోజిట్ వాళ్ళ కార్మా కూడా యాక్టివేట్ అయిపోతుంది. సో కవాకి కార్మా యాక్టివేట్ చేయగానే బొరుటో కార్మా కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్ బొరుటో దగ్గర ఉన్న టోడ్, మీ ఇద్దరు కార్మాస్ రెజోనేట్ అవుతున్నాయి, నువ్వు కంట్రోల్ కోల్పోక ముందే ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఆ టోడ్ బొరుటోతో అంటుంది. సో బొరుటో ఫాస్ట్ గా అక్కడ నుండి ఎగిరి దూరంగా వెళ్ళిపోతాడు. యాక్చువల్ గా ఈ కన్వర్సేషన్ కి మీనింగ్ ఏంటంటే, బొరుటో మైండ్ లోపల మోమోషికి ఉన్న విషయం మనందరికీ తెలుసు. బొరుటో విలేజ్ నుండి వెళ్ళిపోయే ముందు మోమోషికి తనని కంట్రోల్ లోకి తీసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. బట్ బొరుటో స్ట్రాంగ్ మైండ్ సెట్ వల్ల అది పాసిబుల్ అవ్వదు. బొరుటో వీక్ గా ఉన్నప్పుడే మోమోషికి తన బాడీని కంట్రోల్ లోకి తీసుకొని చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కారా నుండి బోరోని చంపింది మోమోషికినే. సాస్కేకి రినేగన్ లేకుండా చేసింది కూడా మోమోషికినే. జస్ట్ 3 years గ్యాప్ లో బొరుటో ఒక నార్మల్ షినోబి నుండి గాడ్ లెవెల్ షినోబిగా మారాడు. గాడ్ లెవెల్ పవర్స్ ఉన్న బొరుటో బాడీని ఒకవేళ మోమోషికి కంట్రోల్ లోకి తీసుకుంటే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మేబీ ఎలా అయితే నారుటో కురామా చాక్రాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ జిరయాని ఇంజూర్ చేశాడో, సేమ్ అలాగే బొరుటో తన కర్మాని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు మోమోషికి కంట్రోల్ లోకి తీసుకొని ఉండొచ్చు. అందుకనే ఇప్పుడు తన కర్మ వల్ల తనని మళ్ళీ కంట్రోల్ లోకి తీసుకోకుండా బొరుటో జాగ్రత్త పడుతూ ఉండొచ్చు. ఇంకో పక్క టీమ్ 10 అండ్ హిమవారి దూరంగా పారిపోతూ ఉంటారు. హిమవారి వాళ్ళందరినీ నన్ను ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి అని అడుగుతుంది. ఎందుకంటే తన వల్ల మిగతా వాళ్ళందరికీ థ్రెట్ కాబట్టి. సేమ్ నారుటో కూడా ఇలాగే తన వల్ల తన ఫ్రెండ్స్ కి ఏమీ కాకూడదు అనుకునేవాడు. హిమవారి లోపల నారుటో కనిపిస్తున్నాడు. హిమవారి వాళ్ళతో మాట్లాడుతూ ఉండంగా సడన్ గా చాక్రా ప్లేన్ లోకి వెళ్ళిపోతుంది. తన వెనక ఒక మినీ 9 tails ఉంటుంది. ఆ 9 tails ఈ చెత్తనా కొడుకు 10 tails నన్ను కనిపెట్టేశాడు, ఎలా కనిపెట్టాడో అసలు అర్థం అవ్వట్లేదు అంటుంది. అండ్ హిమవారిని చూస్తూ నీకు నేనెవరో తెలుసా అని అడుగుతుంది. దానికి హిమవారి నువ్వు 9 tails కదా అంటుంది. అండ్ ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్యానల్స్ తో హిమవారి లోపల 9 tails ఉందనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు, నరుటో లోపల ఉన్న కురామా హిమవారి లోపలికి ఎలా వచ్చింది అని. మనకి తెలుసు ఈ నింజా వరల్డ్ లో ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసేది చాక్రా. ఈ చాక్రా అనేది పేరెంట్స్ నుండి పిల్లలకు కూడా వస్తుంది. హిమవారికి హినాటా సైడ్ నుండి బ్యాక్యుగన్ వస్తే, నారుటో సైడ్ నుండి ఉజుమాకి క్లాన్ యొక్క మాస్ చాక్రా వచ్చి ఉంటుంది. టైల్డ్ బీస్ట్ అనేటివి అక్యుములేషన్ ఆఫ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ చాక్రా, అంటే చాలా మొత్తంలో చాక్రాని ఒక్క చోట కలిపితే అదొక టైల్డ్ బీస్ట్ గా ఫామ్ అవుతుంది. మేబీ నారుటోలో ఉన్న కురామా చాక్రా కూడా హిమవారిలోకి లార్జ్ అమౌంట్స్ లో వెళ్లి ఉంటే ఒక కొత్త కురామా పుట్టి ఉండొచ్చు. అండ్ మినాటో హిడెన్ లీఫ్ ని కురామా అటాక్ చేసినప్పుడు ఒక హాఫ్ ని నారుటో లోపల సీల్ చేస్తే ఇంకో హాఫ్ ని తన లోపల సీల్ చేసుకుంటాడు. అండ్ 4th గ్రేట్ నింజా వార్ అప్పుడు మనం చూసుకుంటే నారుటో అండ్ మినాటో లోపల ఉన్న ఇద్దరు కురామాలు డిఫరెంట్ పర్సనాలిటీ అండ్ బిహేవియర్స్ తో ఉంటాయి. సో నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన 9 tails ఒక కొత్త కురామా. అండ్ దీనికి కన్ఫర్మేషన్ మేబీ మనకు ఫర్దర్ చాప్టర్స్ లో తెలియడానికి ఛాన్స్ ఉంది. జ్యూరా అండ్ హిడారి అయితే హిమవారి వెనక పడుతున్నారు. అండ్ ఈ విషయం బొరుటోకి తెలిసింది. సో ఖచ్చితంగా బొరుటో అండ్ షింజుస్ కి మధ్యలో ఫైట్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ హిమవారికి థ్రెట్ ఉంది కాబట్టి మేబీ కవాకి కూడా వీళ్ళతో కలిసి ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో చూద్దాం నెక్స్ట్ చాప్టర్ లో ఏం జరగబోతోందో. అండ్ థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ.